పిల్లరా. నువ్వు ప్రార్థన చేయటమే అసాధ్యం నీకు, అందుకే కార్యములన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. నువ్వు ప్రార్థన చేయటం సాధ్యమైతే, దేవుని నమ్మటం నీకు సాధ్యమైతే సమస్తము సాధ్యమే. ఎందుకు నీ జీవితంలో అనేకము సాధ్యం కావటం లేదంటే నీకు ప్రార్థన చేయడం సాధ్యం కావటం లేదు. దేవుని సన్నిధికి రావడానికి నీకు సాధ్యపడటం లేదు. దేవుని ప్రేమించడానికి నీకు సాధ్యం అవటం లేదు. దేవుని సన్నిధిలో దేవుని పని చేయడానికి నీకు సాధ్యపడటం లేదు. ఇన్ని అసాధ్యాలు నీ జీవితంలో పెట్టుకొని ప్రభువా నా జీవితంలో కార్యములన్నీ శాంతిపరుచున్నాయనంటే దేవుడు ఎలా శాంతిపరుస్తాడు? నువ్వు ప్రార్థన చేయటం నీకు సాధ్యమైతే, దేవుని నమ్మటం నీకు సాధ్యమైతే, దేవుని యందు విశ్వాసము నీకు సాధ్యమైతే నీ జీవితంలో ప్రతి కార్యమును కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన తన జాతి మొత్తమును కూడా కాపాడింది ప్రియరా. ఆజ్ఞలు మారిపోయినాయి.